బ్రతుకేంటో నాకే అర్థం కావడం లేదు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మ శ్రావ్య, అలా మాట్లాడకమ్మా. నా బిడ్డ పిరికిది కాదు. నువ్వేనా ఇలా మాట్లాడుతోంది? ఏం చేయనమ్మా, పెళ్లి కాకముందు లైఫ్ అంటే లెక్క లేకుండా ఉండేదాన్ని. ఇప్పుడు రాజీవ్ భార్యని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను రాజీవ్ని. అతను దూరం అయితే నేను తట్టుకోగలనా? నీ బాధను అర్థం చేసుకోగలనమ్మా. కొన్నాళ్ళు ఓపిక పట్టు, నీకు మంచి రోజులొస్తాయి. అదే నమ్మకంతో ఓపిగ్గా ఉన్నానమ్మా. కానీ జ్యోతి ఇక్కడ ఉండగా నాకు మంచి రోజులు ఎలా వస్తాయమ్మా? నీకు మంచి చేయాలని జ్యోతికి చెడు చేయలేను. ఇలాంటి రోజు ఒకటొస్తుందని కల్లో కూడా అనుకోలేదు. చెప్పమ్మా, రాజీవ్ నేను ఒకటవుతామా? అది కాలమే సమాధానం చెప్తుందమ్మా. ఇప్పటికిప్పుడు ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. ఓపికతో ఉన్న నా బిడ్డకి అన్యాయం జరగదనే నా నమ్మకం. అన్నట్టు నువ్విలా నాతో మాట్లాడుతున్నావని మీ అత్తయ్యకి తెలిస్తే అనవసరంగా తనకి బద్ధశత్రువవుతావు. నువ్వు కొన్ని రోజులు సర్వేష్ గారి కూతురుగానే ఉంటే నీకు మంచిది, నాకు మంచిది. గుర్తుంది కదా? గుర్తుందమ్మా. శారదమ్మ కూతురని ఎవ్వరికీ తెలియకూడదు. రాజీవ్ భార్యగా గుర్తింపు రావాలని కోరుకో అమ్మా. అయ్యో, అత్త ఇటే వస్తుంది. బాయ్ మా. నా కూతురికి అన్యాయం చేసి జ్యోతికి న్యాయం చెయ్యలేను. జ్యోతికి న్యాయం చెయ్యాలి అంటే రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి అన్యాయం చేసిందాన్నవుతాను. నేను ధర్మం వైపే ఉండాలి. పిచ్చి శారదా, నేను సొంత కూతుర్నని నమ్ముతుంది, కానీ జ్యోతిని శత్రువులా చూడలేకపోతుంది. స్లో పాయిజన్లా జ్యోతిని శారదా దృష్టిలో నెగటివ్ చేయాలి. తనని పావుగా వాడుకొని రాజీవ్ని దక్కించుకోవాలి. శారదా, ఐ పిటి యు. హాయ్ రాజీవ్. నేను హాయ్ చెప్తే నువ్వు తిరిగి హాయ్ కూడా చెప్పవు. కనీసం స్మైల్ కూడా ఇవ్వవేంటి రాజీవ్? ఏదో శత్రువుని చూసినట్టు చూస్తావేంటి? ఇప్పుడు నీకేం కావాలి? మరి అది మరి గారం పోయింది చాలు. నీకేం కావాలో రాగం తీయకుండా చెప్పు. సరదాగా మనిద్దరం కలిసి మూవీకి వెళ్దాం రాజీవ్. ఇంతవరకు మనిద్దరం కలిసి ఎటూ వెళ్ళలేదు, అందుకే అడుగుతున్నా. ప్లీజ్ రాజీవ్. మా ఫ్రెండ్స్ కూడా మీ ఇద్దరికి కొత్తగా పెళ్ళయింది, కలిసి బయటకు ఎప్పుడు వెళ్ళరేంటే అడుగుతున్నారు. కాదనుకు రాజీవ్. నేను రాను శ్రావ్య, అంతగా కావాలంటే నువ్వే వెళ్ళు. నాకు సినిమా చూడడం ఇంపార్టెంట్ కాదు, నీతో కలిసి బయటకు వెళ్ళడమే ఇంపార్టెంట్. నీతో కలిసి టైం స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. నన్ను విసిగించకుండా వెళ్ళు శ్రావ్య. అలా అంటావేంటి రాజీవ్? నువ్వు నా మెళ్ళో వేసింది 2 ముళ్ళే అయినా అదే మహాభాగ్యం అనుకుని, నీ మీద ప్రేమతో నాకు నువ్వే హస్బెండ్ అనుకుని బతుకుతున్నాను కదా. ఈ 4 గోడల మధ్యనే జీవితం అంతా గడిచిపోతుంది రాజీవ్. నీతో బయటకు వెళ్ళాలని ఆశగా ఉంది. ప్లీజ్ రాజీవ్, తీసుకువెళ్ళు. ఎందుకు నాకు అనవసరంగా కోపం తెప్పిస్తున్నావు శ్రావ్య? నాకిష్టం లేదు, నేను రాను. ఇది చాలా అన్యాయం రాజీవ్.
నేను బయటకో సినిమాకో తీసుకువెళ్ళమని రిక్వెస్ట్ చేసినా రాను అంటున్నావు. కానీ జ్యోతిని మాత్రం బయటకు తీసుకువెళ్తున్నావు. జంటగా ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు. నేను నీ వైఫ్నే. నాకొక రూలు తనకొక రూల్ ఏంటి రాజీవ్? అందరూ చూస్తుండగానే జ్యోతి మెళ్ళలో తాళి కట్టావు, అలాగే నా మెళ్ళలో కూడా తాళి కట్టావు. అసలు డైరెక్ట్ గా చెప్పాలంటే తను పందెంలో ఓడిపోయింది కాబట్టి నీతో తిరిగే రైట్స్ నాకు మాత్రమే ఉన్నాయి. అది అర్థం చేసుకోకుండా ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? నీకు జ్యోతికి అసలు పోలికేంటి? నాకు నువ్వు వేరు, జ్యోతి వేరు. తనకిచ్చిన ఆ విలువ, ఇంపార్టెన్స్ నేను నీకివ్వలేను, ఇవ్వను కూడా. అది నీ మనసుకు కూడా తెలుసు. కావాలన్న ఇబ్బంది పెట్టాలని చూడక శ్రావ్య. ఆశకు కూడా ఒక హద్దు ఉంటుంది. నాదేమీ అత్యాశ కాదు రాజీవ్. నీ మీద ప్రేమతో నువ్వు నాకు దక్కాలని ఆశ. నీ మంచి, చెడు, కష్టం, సుఖం అన్ని పంచుకోవాలని ఆశ. అందుకే నా సంతోషాలన్నీ పక్కన పెట్టి నీకోసం మాత్రమే బతుకుతున్నాను. నువ్వు కాదన్నంత మాత్రాన, వేరు చేసి మాట్లాడినంత మాత్రాన నేను నీ వైఫ్ని కాకుండా పోను, మాధవి గారింటి కోడల్ని కాకుండా పోను. నాకు కూడా నువ్వు వెళ్ళి ఇవ్వాల్సిందే. ఆర్డర్ వేస్తున్నావేంటి శ్రావ్య? నువ్వు చెప్పినట్టు చేయడానికి నేను రోబోను కాదు. నాకంటూ ఒక మనసుంది. నా మనసు మీద నువ్వు పెత్తనం చేయాలని చూడకు. నాకు కూడా మనసుంది. దానికి ఆశలు, కోరికలు ఉంటాయి కదా రాజీవ్. వాటిని తీర్చాల్సిన బాధ్యత నీదే రాజీవ్. నిన్ను నమ్ముకున్నందుకు నువ్వే అవన్నీ తీర్చాలి. నువ్వే నన్ను చూసుకోవాలి. అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్స్ చేయకు శ్రావ్య. నా జీవితానికి అర్థమే నువ్వు రాజీవ్. నువ్వే అలా అంటే నేనేమైపోతాను? ఇలా లాక్ చేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు శ్రావ్య. 24 గంటల్లోగా మీ అమ్మ బొమ్మని గీస్తాను. చిత్తరంజన్ గారు కోమాలో నుంచి బయటకు వస్తే కానీ అమ్మ ఎవరో తెలీదు. ఈవిడేంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో, చిత్తరంజన్ గురించి ఆలోచిస్తున్నావా జ్యోతి? నువ్వెందుకు ఫోన్ చేశావు? నిన్ను పరామర్శించడానికి ఫోన్ చేశాను. చిత్తరంజన్ హాస్పిటల్లో ఉన్నాడంట కదా, కోమాలోకి వెళ్ళాడంట కదా. అది తెలిసాక నీకు మీ అమ్మ గురించి ఎలా తెలుస్తుందా అని బాగా అనిపించి నేను నీకు ఫోన్ చేశాను. ఓవర్ యాక్షన్ చేయకు. అసలు చిత్తరంజన్ గారికి నువ్వే యాక్సిడెంట్ చేయించావేమోనని నా అనుమానం. రామ 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 రామ, అయిన దానికి కాని దానికి నా మీద నిందలు వేయటం నీకు బాగా అలవాటైపోయింది జ్యోతి. వాడికి యాక్సిడెంట్ చేస్తే నాకే కదా 10 లక్షలు నష్టం. నేనెందుకు అలా చేస్తాను? 10 లక్షల అప్పనేది నువ్వు వాడుతున్న నాటకం. నాకు అసలు నిజం చిత్తరంజన్ గారు చెప్పారు. మా అమ్మ గురించి నాకు నిజం తెలియకుండా నువ్వు అడ్డుపడుతున్నావు. ఆ రహస్యం ఏంటో బయటపడ్డాక అప్పుడు నీ సంగతి తేలుస్తాను. నువ్వు అలా అనుకుంటే అనుకో, దానికి నేనేం చేయలేను. చిత్తరంజన్ నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తుంటే నా అలాంటి మంచి మనిషిని ఇబ్బంది పెడుతున్నందుకు దేవుడు కూడా ఇలా యాక్సిడెంట్ చేయించి శిక్ష వేసినట్టున్నాడు. అందుకే మంచి వాళ్ళని కష్టపెట్టకూడదంటారు జ్యోతి. నువ్వు మంచిదానివి కాదు నీలంబరి.